రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, 2024 ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. జూన్ 1వ తారీఖున చిట్ట చివరి విడత పోలింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఇక ఓట్ల లెక్కింపే తరువాయి. కాబట్టి దాదాపు 7 దశల్లో సాగినటువంటి సుదీర్ఘంగా సాగినటువంటి ఈ ఎన్నికల ప్రక్రియలో 2 పార్టీలు, 2 నాయకులు ప్రధానంగా ప్రచార ప్రచారకర్తలుగా వ్యవహరించారు. ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. ఆ పార్టీకి అతి సీనియర్ నాయకురాలుగా సోనియా గాంధీ ఉన్నా, పార్టీ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి సర్వా ఆల్ ఇన్ ఆల్ రాహుల్ గాంధీ. ఇది బహిరంగ రహస్యము. కాబట్టి ఇద్దరిని కంపారిజన్ పోల్చి చూడవలసినటువంటి సమయం వచ్చింది. మార్చి 31 నుంచి మే 18 వరకు జరిగినటువంటి మొదటి 3 విడతల పోలింగ్లో ప్రధానమంత్రి 120 సమావేశాల్లో మాట్లాడితే, ఎలక్షన్ ర్యాలీల్లో మాట్లాడారు. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలని కవర్ చేస్తే రాహుల్ గాంధీ 60 ర్యాలీలలో మాట్లాడారు, అంటే 60 సభల్లో మాట్లాడారు. 16 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలో మాత్రమే, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే పర్యటించారు. రాహుల్ గాంధీ 50వ పడిలో ఉన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ పడిలో ఉన్నారు. అయినప్పటికీ కూడాను మొదటి 3-4 దశల్లో రాహుల్ గాంధీ చేసినటువంటి మహాసభల కన్నా కూడాను, పబ్లిక్ ర్యాలీస్ కన్నా కూడాను నరేంద్ర మోదీ చేసినటువంటి సభలు రెండింతలున్నాయి. డబుల్ ది అమౌంట్. ఈయనది 60 అయితే ఆయనది 120 ఉన్నాయి. అంతేకాదు, ఈ మొత్తము ఎన్నికల ప్రక్రియలో అంటే మొదటి 6 దశల్లో 7వ దశని వదిలిపెట్టేస్తే 6వ దశలో ప్రధానమంత్రి ఇప్పటి వరకు 236 బహిరంగ సభల్లో మాట్లాడారు. ఇవి కాకుండా 85 రోడ్ షోస్ చేశారు. ఒక్కొక్క బహిరంగ సభ, ఒక్కొక్క రోడ్ షో దాదాపు 2 గంటలు, 2.5 గంటల సమయం పడుతుంది. దీంతో పాటు 15 కీలకమైనటువంటి గంటల కొద్దీ సాగినటువంటి సమావేశాల్లో ఉండి ఆయన పార్టీలకు సంబంధించి, తన పార్టీకి సంబంధించినటువంటి వ్యూహరచన, మార్గదర్శనము ఇవన్నీ చేశారు. ఇవి కాకుండా 128 ఇంటర్వ్యూలు ఇచ్చారు మీడియాకి. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ వీటన్నిటికీ కూడాను ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చారు. కేరళ, మలయాళం దగ్గర నుంచి, తమిళం దగ్గర నుంచి, తెలుగులో TV9, NTV వంటి పత్రికలతో పాటు అస్సమియా, పంజాబీ, ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల పత్రికలకు, మీడియా ఛానళ్లకు, డిజిటల్ మాధ్యమాలకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అత్యధిక సంఖ్యలో ఈ ఇంటర్వ్యూలు 1 గంట పాటు సాగినాయి, కొన్ని 45 నిమిషాలు సాగినాయి, కొన్ని అరగంటలో ముగిసినాయి. మొత్తం మీద ఆయన 128 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 465 వరకు లెక్క తేలుతున్నాయి. అంటే 465 గంటలు ఆయన ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రత్యక్షంగా. ఇవి కాకుండా ప్రతిరోజు రాత్రిపూట రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాలతో కలిసి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన సమీక్షా కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టు బీజేపీ వర్గాల నుంచి దాదాపు ప్రతిరోజు ఈ 7 దశల్లో చిట్ట చివరి పోలింగ్ నాటి వరకు, అంటే చివరిది ఇంకా మనం లెక్కలోకి తీసుకోనక్కర్లేదు, 6 పోలింగ్ దశల్లో కూడాను ప్రతిరోజు సమీక్షా సమావేశాలు ఒక చిన్న కోర్ టీమ్వి జరిగినాయి. దీంతో గనక పోలిస్తే రాహుల్ గాంధీ దీనిలో 1/3వ వంతు ర్యాలీలు కూడా చేయలేదు. అంతేకాదు, అసలు ఇంటర్వ్యూలు చాలా తక్కువగా ఇచ్చారు, రోడ్ షోలు దాదాపుగా లేనట్టే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అమిత్ షా 2వ అతిపెద్ద నాయకుడు బీజేపీలో, ఆయన తొలి 5 దశల్లో 98 ర్యాలీలు ఆయన మాట్లాడారు. 98 ర్యాలీల్లో మాట్లాడితే ప్రియాంక గాంధీ 91 చోట్ల మాట్లాడింది. అయితే ప్రియాంక గాంధీ చేసినటువంటి బహిరంగ సభల ప్రసంగాలు కానీ, ఆమె బహిరంగ సభల్లో పాల్గొన్నటువంటి సంఘటనలు కానీ అనలైజ్ చేస్తే వీటిలో 65%, ఆమె చేసినటువంటి 91లో 65%
అమేఠీ అండ్ రాయబరేలీలో మాత్రమే జరిగాయి. అంటే ఆమె ప్రయత్నం అంతా కూడా అమేఠీ రాయబరేలీలను కాపాడేందుకు మాత్రమే జరిగింది. మిగతా 35% మాత్రమే ఆమె వేరే వేరే చోట్లకి వచ్చి ప్రచారం చేయటం జరిగింది. మోదీ ర్యాలీలు, మొదటి 3 ఫేజుల మోదీ సంబోధించినటువంటి ర్యాలీల్ని కనుక మనం చూస్తే ఇవి ప్రియాంక, రాహుల్ ఇద్దరూ కలిపి చేసిన ర్యాలీల కన్నా ఎక్కువ. వాళ్ళు 69 చేస్తే మోదీ 83 ర్యాలీలు చేశారు. తమాషా ఏంటంటే మోదీ వెళ్ళినటువంటి రాష్ట్రాల లెక్క చూసినట్లయితే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో అత్యధికంగా తిరిగారు. మహారాష్ట్రలో 18, ఉత్తరప్రదేశ్లో 17, పశ్చిమ బెంగాల్లో 13 ర్యాలీలు, బీహార్లో 10 ర్యాలీలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో 8 ర్యాలీలు, గుజరాత్లో తన సొంత రాష్ట్రంలో 6 ర్యాలీలు, తెలంగాణ, జార్ఖండ్, ఒడిషా ఈ 3 రాష్ట్రాలు బీజేపీకి చాలా ఆశలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో 5 ర్యాలీల్లో ప్రసంగించారు. దీనికి విరుద్ధంగా రాహుల్ గాంధీది లెక్క తీసుకున్నట్లయితే ఆయన ఎక్కువగా దక్షిణ భారతదేశం మీద మాత్రమే ఫోకస్ చేశారు. ఉత్తర భారతదేశంలో ఆయన ఎక్కువ ర్యాలీల్ని సంబోధించలేదు. ఆయన కేరళలో 13 ర్యాలీల్లో పాల్గొన్నారు. కేరళలో ఉన్నటువంటి మొత్తం సీట్లు 20 సీట్లు. ఆ 20 సీట్ల కోసం ఆయన 13 ర్యాలీలు చేశారు. స్వయంగా వయనాడ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆ తరువాత మహారాష్ట్ర చాలా కీలకమైంది కాంగ్రెస్ పార్టీ దృష్ట్యా. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పెరగవలసినటువంటి రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాలు 80 సీట్లు ఉన్న రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాల్లో 4 సభలలో మాత్రమే ఆయన పాల్గొన్నారు. అంటే దీన్ని బట్టి రాహుల్ గాంధీ ప్రచారము ఎంత అవుట్ ఆఫ్ ఫోకస్గా ఉంది, మోదీ ఎంత ఫోకస్డ్గా ప్రచారం చేశారు. ప్రచారం చేయటమే కాకుండా ఏ రాష్ట్రాల మీద ఆశలు ఎక్కువగా ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఎక్కువ సమయం కేటాయించటము, పోటీ ఎక్కువగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒడిశా కావచ్చును, ఈ రాష్ట్రాలలో ఎక్కువ సమయాన్ని ఆయన కేటాయించి, అనుకూలత లేని ప్రాంతాలలో కూడాను ఎక్కువ సమయం ఆయన కేటాయించి ఫోకస్డ్గా పార్టీ పర్ఫార్మెన్స్ని పెంచే దిశగా ఆయన పనిచేశారు. తమాషా ఏంటంటే 2019 మోదీ రెండవసారి ప్రధాని కావాలని ప్రయత్నించినప్పుడు మోదీ మొత్తం 142 ర్యాలీలను సంబోధిస్తే రాహుల్ గాంధీ 115 ర్యాలీల్ని సంబోధించారు. ఈసారి మోదీ దాదాపు 236 అంటే 5 సంవత్సరాల వయస్సు తరువాత 70వ పడిలో పడిన తరువాత 3వసారి అధికారం కోసం ప్రయత్నం చేస్తూ 236 బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆయన పాల్గొంటే రాహుల్ గాంధీ అందులో 1/3 కూడా పాల్గొనకపోవడము, అంటే పోయినసారి కన్నా తక్కువ ర్యాలీల్లో అడ్రస్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ అసలు ఈ పోటీని ఏ రకంగా తీసుకుంది, ఎంత సీరియస్గా తీసుకుందన్నది మనకి చాలా సులువుగా అర్థమైపోతుంది. ర్యాలీలు చెప్పేటటువంటి కథ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.